కార్యక్రమంలో మీ దయ ఉంచండి. నవీన్ మానస కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. వారి కుమార్తెను బట్టి కూడా నీకు వందనాలు ప్రభు. సహాయం చేయండి. పిల్లలు మీరు ఇచ్చినటువంటి బహుమానం ప్రభు. మరి కుమార్తెలు ఒలివ మొక్కల వల్ల ఎదిగి మూల నగరములకై చెక్కబడిన మూల కంబం వల్ల వారు వర్ధిల్లి ఇరు కుటుంబాల బిడ్డలు నాయన మరి నీ నామ మహిమ కొరకు కుటుంబానికి ఆశ నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో సేవించావు. ఏ పాటి వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. పోయినా భయముతో మరిందినా చీకటులే కమ్మినా ఇక సాగలేమని తెలిసినా చూడండి నాకు తీయముగా ఉన్నది మా సంపదవైన నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నా
చెల్లించుకుంటున్నాం ప్రభా. గొప్ప దేవుడు సజుడు ప్రభా, నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. నాయన నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో తండ్రి నీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈ రీతిగా కూడి స్తుతిస్తున్నాం అంటే కేవలం నీ కృపా ప్రభావ నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి యొక్క కృతజ్ఞత స్తుతి కొడికల ప్రభా నీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. మీరు మాకు తోడుగా ఉండమని నడుచున్నాం ప్రభా, నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. రాజనను ఆయన నాయన వారి సత్యమని దీవించండి తండ్రి. వారికి దీవించి వారికి ఇచ్చిన సంతానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. నవీనను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా, నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. వారికి ఇచ్చిన బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా, నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. ఒక సంవత్సరం అంతా మీరు కాచి కాపాడిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. నా తండ్రి ఈ రీతిగా కృతజ్ఞత స్థుతిలో నీకు చెల్లించుకున్నందుకు నీవు ఇచ్చిన కృపగా నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. నాయన పాటల ద్వారా ఇప్పటి వరకు మహిమ పొందిన దేవానికి వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. నీ దాసులను సిల్వర్ చాటున మరుగుపరుచుకున్న తండ్రి కావాల్సిన వర్తమానాన్ని దయచేయమని ప్రభా, నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. నాయన కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వచ్చిన బిడ్డలు దీవించండి నాయన, నీకు వందనాలు చెల్లించుకున్న తన బంధువులను దీవించండి, ఆశీర్వదించమని ప్రభా, నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. నాయన నీకు వందనాలు చెల్లించుకున్నాను. ఇంకా రావాల్సిన బిడ్డలు త్వరగా నడిపించమని ఈ కార్యక్రమం నడిపిస్తున్నది స్థానిక సంఘ కాపరి మరి అశోక్ అయ్య గారికి, అమ్మగారికి, వారి కుటుంబానికి ప్రభు నామములు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి ఈ కార్యక్రమాన్ని మరి సిద్ధపరిచి సెలబ్రేట్ చేసుకుంటున్నది మరి ఇద్దరు బావలకు, చెల్లెలకు, వారి పిల్లలకు, ఫ్యామిలీ కూడా ప్రభు నామములు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదంతా కూడా అయిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క జననము అనేది చాలా విలువైనది. అది దేవుడు ఒక వ్యక్తిని భూమి మీదకి పంపించడం అనేది గొప్ప విషయం. మరి ప్రతి విషయంలో దేవుడు కృతజ్ఞత పూర్వకంగా దేవునికి కృతజ్ఞత చెల్లించాలని బైబిల్లో ఉంది. మన బైబిల్లో చూస్తున్నట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా జన్మించడం గొప్ప విషయం మనందరి కొరకు. అలాగే ఆయన ఎదుగుతున్న క్రమంలో ఆయన ఎలా అంటే మనసు దయలో, దేవుని దయలో వర్ధిల్లుతూ దేవాది దేవుడే మరి మనసుల దయను, దేవుని దయ సంపాదించుకున్నాడు. మరి పిల్లలు కూడా మనసుల దయలో అలాగే దేవుని దయలో కూడా వారు వర్ధిల్లాలని నేను కోరుకుంటున్నాను. మరి బైబిల్లో చూసినట్లయితే ఎక్కువ సంవత్సరం బ్రతికిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మరి మెతుషేల 969 సంవత్సరాలు బ్రతికినట్టుగా మనకు బైబిల్ లేఖనాలు చదివిస్తూ ఉన్నాయి. వర్ధిల్లాలని నేను కోరుకుంటూ ఉన్నాను. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి యేసుక్రీస్తు ప్రభువారు 12 సంవత్సరాల వయసుకు వచ్చిన తర్వాత వారు యెరూషలేము ఏటేటా జరుగుతున్న పండుగకి వెళ్ళినప్పుడు అక్కడ యెరూషలేములో మరి తల్లిదండ్రులు ఎక్కడ తప్పిపోయాడని వెతుకుతున్న సమయంలో బోధకులు బోధిస్తూ ఉన్నప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కూర్చొని చక్కగా వింటా ఉన్నాడు. ఆ 12 సంవత్సరాల వయసులో ఆ బాలుడు ఆ బోధిస్తున్న బోధకుల్ని తిరిగి అడిగిన ప్రశ్నలు చూసినప్పుడు వారికి ఆశ్చర్యం కలిగింది. ఈ బాలుడు ఏంటి, అసలు ఈ వయసులో అడగాల్సిన ప్రశ్నలేనా, అంటే ఇంత గొప్ప పాండిత్యం, ఇంత గొప్ప జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది అని ఆ బోధిస్తున్న బోధకులే ఆశ్చర్యపోయినట్లుగా మనకు లూకా సువార్తలో కనబడుతుంది 2వ అధ్యాయం. నమ్మిన యోసేపును తీసుకోవచ్చు, ఇస్సాకును తీసుకోవచ్చు, యాకోబును తీసుకోవచ్చు, ఎస్తేరును తీసుకోవచ్చు. ఎవరు కూడా తక్కువ కాలే. వారు కుటుంబానికే కాదు వారి ప్రాంత ప్రజలకు వన్నే తీసుకొచ్చిన దేవుని బిడ్డలుగా ఉన్నారు. ఇక్కడ ఇంత చక్కని గుంపు ఉన్నది, వారి ముఖాలు చూడ ఎట్లున్నాయి ఒకసారి. ఏంది దానికి రహస్యం ఏంటి అంటే యేసును కలిగి ఉన్నారు. యేసును కలిగి ఉంటే చాలు, మీరు చాలా ధన్యులు అవుతారు. అసలు ఆ పిల్లలు ఒకసారి ఆలోచన చేస్తే ఎంత ఆశ్చర్యం. 1 year బర్త్డే చేసుకుంటారు కానీ చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నారు వారు. అది ఆ కుటుంబానికే కాదు, సమాజానికి, సంఘానికి ప్రయోజకులు అవుతారు వాళ్ళు రాబోయే దినాల్లో. చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లూకా సువార్త 1వ అధ్యాయం 50వ వచనంలో ఏముందంటే, ఆయన యందు భయభక్తుల గలవారికి ఆయన కృప తరతరములుండును. కృప అంటే అర్థం ఏంటంటే ఈ కృప అనే పదానికి ఎవరు ఇవ్వడానికి లేదు, ఆయన ఒక్కడి దగ్గరనే దొరుకుతుంది. అది ఆయన ఒక్కడి దగ్గరనే దొరుకుతుంది. ప్రారంభమైంది అని అంటే అది యేసు దగ్గర నుంచి ప్రారంభమైంది. ప్రియులారా, మీరు చరిత్ర చూసినట్టయితే క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అని రాయబడి ఉంది. అంటే క్రీస్తు అవతల ఏం చరిత్ర ఉంది? క్రీస్తుకు ఒక చరిత్ర ఉంది. ఆయన చరిత్ర పురుషుడు, ఆయన యుగ పురుషుడు అని చెప్పడంలో తప్పు లేదు. ఆయనను వెంబడించిన ప్రతివారు
3 పూలు 6 కాయలుగా వారి కుటుంబం వర్ధిల్లుతుందని జ్ఞాపకం చేస్తున్నా. చక్కని శుభాలు అందించిన రాజ్ పాస్టర్కు వందనాలు. దేవుడు మిమ్మల్ని సేవలో బహుగా వాడుకొనును గాక. మరొక దైవజనుడు దేవేంద్ర పాస్టర్ గారు మన మంచి సందేశం కొన్ని బ్లెస్సీ గ్రేస్ నాన్సీ గ్రేస్కి ప్రత్యేకమైన వందనాలు. వారిని దేవుడు దీవించును గాక. తమ్ముడు రాజు, తమ్ముడు నవీను, మానసను, చెల్లిని దేవుడు దీవించును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ. 2వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. దయచేసి ఎవరు మాట్లాడద్దు, కొద్ది నిమిషాలు మాత్రమే. ఒక గొప్ప విషయాలు తండ్రి కొడుకుల మధ్యలో జరిగినటువంటి సంఘటన. అక్కడ ఉన్నటువంటి దైవజనుడు నెక్స్ట్ తరమునకు మాదిరిగా ఉండబోయే కుమారుడు ఒక గొప్ప ఆలోచన, జ్ఞానము, దేవుని యందు స్థిరత్వము కలిగి ఈరోజు మాదిరులుగా మనకు కనబడతారు. ఆదికాండము 22వ అధ్యాయం నుంచి మనం కొన్ని విషయాలు మనం చదవగలిగితే మనకు అర్థమవుతాయి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతని నర్పించుమని చెప్పాను. దేవుని పిల్లలారా, మీరు బాగా గమనించండి, వారి వైపు చూడొద్దు. తండ్రి కొడుకుల మధ్యలో ఉన్నటువంటి బంధం, తండ్రి మాటకు జవదాటని కొడుకు. నువ్వేం చేస్తున్నావు? మీరు మొత్తం అధ్యాయం మొత్తం చదవండి, ఇంటికి వెళ్ళి. మరొకసారి నీ పాదాల చింతకు వస్తూ ఉన్నాం. నా ప్రియమైన యేసయ్య, ఈ కుమారులు ఈ కుమార్తెలు ఇద్దరు నా ప్రభువ, ఈ వాక్యంలో నా తండ్రి నీ దేవదాసులు చెప్పిన విధంగా నా ప్రియమైన యేసయ్య, ఒక తండ్రి నా తండ్రి జీవించే భాగ్యం దయచేయమని అడుగుచున్నాం దేవా. అలాగే నా తండ్రి ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం. నవీన్ బ్రదర్ అదేవిధంగా రాజు వాళ్ళ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి వాళ్ళకి ఇచ్చిన కుటుంబం వాళ్ళ పిల్లలు నా తండ్రి దీవించి ఆశీర్వదించమని, ఈ బర్త్డే కార్యక్రమం నా తండ్రి విజయకరంగా జరిగించమని, కేక్ కట్ చేస్తుండగా నా తండ్రి మీరుండి నడిపించమని యేసయ్య నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కొరకు బ్రతికారు గనక మీరు బ్రతుకుతున్నారు. తప్పకుండా రాబోయే దినాల్లో మీ బతుకు ధన్యమవును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తప్పకుండా దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. వారి సంతతి వారు భూమి మీద ఏమవుతారు? ఫలవంతులు అవుతారు, ధనవంతులు అవుతారు, భాగ్యవంతులు అవుతారు అని రాయబడి ఉంది. ఇంకో మాట చదవండి. And may all your dreams come true. Happy, happy birthday. This is your birthday song. Celebration all night long. May all your dreams come true. We sing all together. Happy birthday to you. Happy birthday celebration. Party night, could feel the vibration. Lights are bright, we're feeling alright. We're dancing till the morning light. Happy birthday celebration. Everybody get the temptation. Once again, this is your night, and everyone feels right. ఒక మంచి స్థితిలో నీ బిడ్డలు ఉందురుగాక. ఒక ఇస్సాకు వారు వర్ధిల్లుదురుగాక. అదేవిధంగా నాయనానికి స్తోత్రాలు. నవీన్ మానస కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాం. వారికి ఇచ్చిన నాన్సీ గ్రేస్ కొరకు. అంతేకాదు, ఇటువంటి బర్త్డేలు 100 జరుపుకోవడానికి నీ కాపుదల నీ బిడ్డలకు ఉండునుగాక. తోబుట్టు వారిని ఎత్తిపడుతున్నాం, సహాయం చేయండి. బంధువులు ఇంకెవరైనా యేసు ప్రభు నమ్మకపోతే ఇంత మంచి శుభకార్యం, ఇంత మంచి గ్రాండ్
బర్త్డే సెలబ్రేషన్లో మేమున్నాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుబట్టి మరొకసారి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆ యొక్క దేవుని యొక్క ఆశీర్వాదంలో పిల్లల మీదను మా మీదను తండ్రి కుమార్ పరిశుద్ధ నామములో అడిగి వేడుకొచ్చున్నాం. ప్రతి ఒక్కరు ప్రేమ విందు చేసి మమ్మల్ని ఆశీర్వదించాల్సి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏది ఏమైనా కానీ దేవుడు మా జీవితంలో కొన్ని గొప్ప కార్యములు చేశాడు. అన్ని గొప్ప కార్యంలో ఒక ఆనందకరంగా ఈ దినం జరుపుకోవడం అవుతుంది. Feel the vibe, enjoy the fascination. All your friends are here tonight. Happy anniversary, we hold you tight. It's a perfect situation. Hale and hearty, what a combination. Once again, this is your night, and everyone feels right. Happy birthday to you. And may all your dreams come true. Happy birthday. We sing happy birthday to you. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. అడుగులే పడుతుంటే, ఎదనిలా తడుతుంటే, మధురమౌ భావాలే ఓ మోగేలోనా. పలుకులే పైకొస్తే, చిలిపిగా పిలిపిస్తే, పులకలే పదులై వేలై పొంగే నాలోనా. లాలి పాటే నేనై, లాల పోసేవాణ్ణై, లాలనే నింపనా నేత హృదయాన. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా.
ఎగురుతూ నీ పాదం, ఎదుగుతూ నీ రూపం, ఎదురుగా ఉంటే అంతే ఏదో ఆనందం. అడుగుతూ కాసేపు, అలుగుతూ కాసేపు, అనుక్షణం నీతో ఉంటే ఎంతో సంతోషం. క్షణములెన్నవుతున్నా, వయసు ఎంతొస్తున్నా, పాపవే పాపవే మాననయనానా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా. అలకాని పలుకు అన్ని అన్ని రత్నాలే, నీ నడకాని కులుకు అన్ని అన్ని చిత్రాలే. చిన్నారి పరికిణి పరుగుల కిలకిలలా గోదారి, అమ్మైనా నేనురా నాన్నైనా నేనురా, నీకో ఆట బొమ్మై ఉన్నా. ఆకాశం ప్రేమగా నిన్ను మోసే భూమిగా, ఎందాకైనా నీతో రానా. శ్రీశైల రాణి ఆ చదువుల వాణి, సిరిగల కళ్యాణి, కలగలిసి నన్ను కరుణించిన వరమే కిలకిల పూకోణి. కన్నెదుట నేడు తిరుగాడుతుంటే ఈ అరుదకు యువరాణి, కనురెప్ప వేయగా చూస్తున్నా నాలో ప్రాణ. జన్మాలు ఎన్నైనా దైవాన్ని అడిగైనా, నా ఇంటి పాపై నువ్వు రావాలంటాను. అమ్మైనా నేనురా నాన్నైనా నేనురా, నీకో ఆట బొమ్మై ఉన్నా. ఆకాశం ప్రేమగా నిన్ను మోసే భూమిగా, ఎందాకైనా నీతో రానా. It's a family party. సెట్టింగ్ అక్కర్లే, మైక్ సెట్టుల్ తో పర్లే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో థెక్కర్లే. నైట్ నైన్
మనకే చాలే పిల్ల మరి మంకీ లైన్ పోయేళ్ళ మన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా It's a family party It's a family party It's a family party It's a family party ఫాస్ట్ బీటే చేస్తావో రొమాన్స్ పాటే పెడతావో సిగ్గెందుకు డాన్స్ అయి చేయి చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంతేస్తావో పైద్యమంతా చూపించేయి అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంటేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్న చెంపు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో It's a family party It's a family party It's a family party It's a family party లిక్కరుంది సిద్ధంగా ఎక్కు నీకే పంచంగా నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే మరి ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే ఏ బౌండరీలే లేని ఈ బాండ్ ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాణ్ణి కంటి రెప్పలా చూసుకో చిన్ని చిన్ని చందమామే కళ్ళ ముందు చిందులేసే బుజ్జి బుజ్జి బుట్ట బొమ్మే వేలు పట్టి అడుగులేసే నీలేత పానం చుట్టూ నా పంచ ప్రాణాలన్నీ మువ్వల్ల మోగేనులే చిరునవ్వు చూస్తే చాలు చుట్టూరా సంతోషాలు మనసంతా నిండేనులే అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది నువ్వు కడుపున చేరగానే గుండె గడపకి వేడుకొచ్చే రోజు నీ ధ్యాసలో కాలం తెలీదులే నేలపైన అడుగేయగానే అమ్మలాగా నేను జన్మనెత్త ఒడిని నీ రాకతో గుడిలా చేసావులే ఆదమరచిపోన నిన్నే చూస్తూ ఉంటే తల్లడిల్లిపోన నిన్నే చూడకుంటే నువ్వు చెరగని ప్రేమ గురుతు కదా అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి
అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది. నేను జోలపాట పాడుతుంటే నువ్వు నీ దూరలో జారుతుంటే పగలే నా వైపుకి నడిచే కలవా, పడుతూ ఎగిరే అలవా, మనసే నిన్ను చూడని ఒకటే గొడవ, కనులే ఇప్పుడే చదివా, వెంట వచ్చావే వెంబడించావే